మొత్తాన్ని చూపిస్తాను ఈరోజు. అర్థం చేసుకున్నాడు ధన్యులు, సరి చేసుకున్న అక్కడ గొప్పవారు. హల్లెలూయా. మనలో సంఘంలో వినండి, సంఘంలో ఐక్యత చాలా చాలా సమాజానికి, దేశానికి, లోకానికి అవసరం. యూనియన్, బయట యూనియన్ ఉండే, ట్రేడ్ యూనియన్స్ అని ఉండే, లేదా టీచర్ యూనియన్స్ అని ఉండే, లేదా ఆటో యూనియన్ అని ఉంటుంది. ఆ యూనియన్, ఈ యూనియన్ ఏవి నిలబడాలి దొంగ. ఐక్యత అనేది ఎక్కడ కనబడాలంటే ఫస్ట్ సంఘంలో కనబడాలి. కానీ అది సంఘంలో కనబడలేదంటే ఎక్కడో ప్రాబ్లం ఉందంట. హల్లెలూయా. నా మాట మీకు అర్థం, ఎక్కడో సమస్య ఉంది. దీనికంతా మూలం ఎక్కడుందంటే, అది రెడీ టు లిసన్, తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారా? అమ్మా మనందరం కలిసి పలానా రోజు ఈ పని చేద్దాం అంటే ఎక్కువ మంది ఎక్కువచ్చిన కొన్ని పురుగులు వేస్తే అందులోంచి అది చేయరా, అలాగే ఎలా ఉండాలా, అలా ఉండాలా అంటే అర్థం ఏంటి? వ్యతిరేకత. ఎక్కువ మంది ఏకీభవించిన ఇద్దరు కక్షలో లెగిస్తారు. దాంట్లో ఐక్యతకి భంగం కలిగించే వారే ఉంటారు. దానికి కారణం ఏంటో నేను ఈరోజు చెప్తాను. జాగ్రత్త. మీ పక్కన చేయనట్టు చెప్పండి, నువ్వెందుకు ఏకీభవించలేవో అర్థం చేసుకో. ఎందుకు నువ్వు ఏకీభవించు? అలాగే ప్రతి పరిపాలనని నువ్వు ఏకీభవించాల్సిన అవసరం లేదు. అది దైవ చిత్తమైన విధానంలో ఉన్నప్పుడు దాన్ని నువ్వు ఎలాగ ఏకీభవించాలి? ఎందుకు నువ్వు ఏకీభవించాలంటే ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే, చెప్పండి, మీరు చెప్పండి, చెప్తాను. మీరు కొంత రెడీగా పడలేరు వినడానికి. దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకో. నీలో నీకే ఐక్యత లేదు. ఏం లేదు? నీలో నీకే ఐక్యత లేదు. యు ఆర్ నాట్ యూనిఫైడ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇంకో మాట చెప్పాలంటే నువ్వంటే నీకే ఏం లేదు. ఒక మాట చెప్పాలంటే నీ శరీరం, ఆత్మ, ప్రాణం మూడు ఏకీభవించు. హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను, నీకు అర్థం కాదు. నిన్ను నువ్వు గౌరవించుకోలేనప్పుడు అవతల వాడిని గాయపరచడం పెద్ద సమస్య కాదు. హలో, వింటున్నారా? నీకు నువ్వు గౌరవించుకోవడం నీకు రానప్పుడు ఆ గౌరవపరచడం చాలా సునాయాసం చేసే పని అది. నిన్ను నువ్వు గౌరవించుకోలేనప్పుడు నీ భార్య నాకు గోపెలు పట్టడానికి చాలా సులువైన పని. ఎవరికైనా అర్థం హల్లెలూయా. తాగుబోతాడు భార్యను ఎందుకు కొడతాడంటే, పిల్లల్ని ఎందుకు కొడతాడంటే వాడి శరీరం వాడే గౌరవించుకోవడం వాడికి రాదు. వాడి శరీరం వాడు గౌరవించుకోవడం, వాడు వచ్చి తాగిపోయాడు కాదు, వాడి శరీరం వాడే గౌరవించుకోవట్లేదు కాబట్టి వాడు ఏదైనా చేయడానికి వాడికి ఏ సమస్య ఉండదు. అర్థమైన వాళ్ళు ఎవరు అంటే ఇప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది నా సమస్య కారణం ఎంత? నాలో నాకే ఐక్యత లేదు. అర్థం గట్టిగా చెప్పండి కొట్టి నీలో నీకు ఐక్యత ఉండాలి. నీకు నువ్వు రాజీ పాటలు అనగానే నీలో నీకు అర్థమయ్యే ఐక్యత నీలో ఉండాలి. అప్పుడే చెప్పండి, అప్పుడే నీలో ఐక్యత ఉన్నప్పుడే నువ్వు కుటుంబంతో ఐక్యత కలిగి ఉంటావు. కుటుంబం ఐక్యంగా ఉన్నప్పుడే సంఘం ఐక్యత ఉంటుంది. సంఘం ఐక్యత ఉంటేనే సమాజం ఐక్యతగా ఉంటుంది. సమాజం ఐక్యత ఉంటేనే దేశం ఐక్యత కలిగి ఉంటుంది. దేశం ఐక్యత కలిగి ఉంటేనే లోకం ఐక్యత కలిగి ఉంటుంది. కాబట్టి ఐక్యత లేకపోవడానికి కారణం ఏంటంటే చెప్పండి, ఏంటా కారణం? ఇప్పుడు కొట్టగా ఇప్పుడు చెప్పండి, మూలం ఎక్కడ ఉంది? ఐక్యత లేకపోవడానికి కారణం ముందు నీలో లేదు స్టోరీ. నీలో స్టోరీ కరెక్ట్ ఉంటే బయట స్టోరీ కరెక్ట్ ఉండేది. అర్థమైంది? దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మనలో ఉండవలసిన మొదటి నీలో ఐక్యత. నీ ఆలోచన, నీ శరీరం ఏకీభవించు. ఆత్మ, నీ మనస్సు, నీ ప్రాణం ఏకీభవించు. నీ ప్రాణం, ఆత్మ ఏకీభవిస్తే శరీరం ఏకీభవించు.
నీకు నువ్వే ఐక్యత లేదు, ఇంకా పక్కోడు నీకు ఐక్యత ఉండదని ఎలా అర్థం అవుతుంది? ఎలా నమ్మచ్చు? ఎలా ఆశించవచ్చు? ఎంతమంది ఒప్పుకుంటారు నాతో? మీకు అర్థంగా చెప్పనా? శరీరం ఏమొచ్చి పొడుగు ఉంటుంది, అలిసిపోయే రోజంతా పడుకో, నిద్రపో. ఇది అన్నది ఆలోచించు, ఇంకా చించు, ఇంకా చించు. అర్థంలో చెప్పాలి కూడా అది లేనప్పుడు ఎలా ఉంటాయి? ఆఖరికి చప్పట్లు కొట్టాలని మీ మనసు ఒప్పుకుంటున్నా, మీ శరీరాన్ని వదిలేయిపోయింది. వినండి, చాలా లోతుగా అర్థం చేసుకోవాలి దేవుని విధానం. ఈ వాక్యం ఐక్యత అనే పదం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనే ఉంది. లోకంలో ఏ ఐక్యత చెల్లదో. వారు కలిసి ఉన్నట్టున్న పేరు పొంద ఐక్యత. ఎందుకంటే అందులో ఎవరు లేరు. మనకి ఎంతమంది దేవుడు ఉన్నారు? చెప్పండి, ఎంతమంది దేవుడు ఉన్నారు మనకి? చెప్పండి, ఒక్కడే. చెప్పండి, ఒక్కడే. ఆయన పేరే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. చూడండి, ఒక్క దేవుల్లో వ్యక్తిత్వాలు వేరు, కానీ వారి గురి అంతా కూడా ఒకటే. అదే చెప్పండి, ఐక్యత. చెప్పండి, ఐక్యత. ఐక్యత అంటే అర్థం వైట్ డ్రెస్ వేసుకోవడం ఐక్యత కాదు. ఉద్దేశం ఐక్యత కలిగి ఉండాలి. ఏమై ఉండాలి? ఏకత్వం ఉండాలి. వన్నెస్ ఇన్ పర్పస్. రాస్తున్నాను. యూనిటీ మీన్స్ వన్నెస్ ఇన్ పర్పస్. కలిసి ఐక్యతగా పాడనది, అది కాదు ఇంపార్టెంట్. వన్నెస్ ఉండాలి. మీకు అర్థమే చెప్తారు. తండ్రి చేయాలన్నప్పుడు కుమారుడు పరిశుద్ధాత్మ ఆమోదం లేకుండా తండ్రి ఏది చేయడు. కుమారుడు ఏది చేయాలన్నా తండ్రి అనుమతి, పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా కుమారుడు కూడా ఏది చేయడు. పరిశుద్ధాత్ముడు ఏ కార్యం చేయాలన్నా తండ్రి కుమారుని యొక్క ఆమోదం లేకుండా ఆయన పనిచేయడు. ఐక్యత కలిగి ఉంటారు వాళ్ళు, ఒకే దేవుడైనా. హల్లెలూయా. వ్యక్తులు వేరైనా, వినండి, వ్యక్తులు వేరైనా, వ్యక్తిత్వంగా వారు పనిచేసే విధానం వేరైనా, వారి ఉద్దేశం అంతా ఒకటే, మహిమ. ఇక అర్థంగా చెప్పనా? కుమారుడైన యేసు తండ్రిని మహిమ పరిచేవాడై ఉన్నాడు. వింటున్నారా? పరిశుద్ధాత్ముడు క్రీస్తుని మహిమ పరిచేవాడై ఉన్నాడు, అనగా యేసుని మహిమ పరిచేవాడై ఉన్నాడు. కింద నుంచి పైకి వెళ్దాం. పరిశుద్ధాత్ముడు, కుమారుడు, తండ్రి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరు మహిమపరచాలి? యేసుని. అందుకే ఎవరైతే యేసుని మహిమపరిచే వారు ఉంటారో వారి మీద పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు యేసుని కనపరుస్తున్నావు కాబట్టి, పరిశుద్ధాత్ముడు కూడా క్రీస్తుని కనపరుస్తున్నాడు కాబట్టి కాబట్టి మనలో క్రీస్తుని పరిశుద్ధాత్ముడు యేసుని మహిమపరచడానికి సహాయం చేస్తాడు. యేసు ఎవరిని మహిమపరుస్తున్నాడంటే తండ్రిని మహిమపరుస్తున్నాడు. కాబట్టి ఈ ముగ్గురు యొక్క విధానం చూస్తే మహిమపరచడానికి ఒకే ఒక ఉద్దేశం. హల్లెలూయా. ఆ మాట మీకు అర్థం? మొదటి వచ్చిన చదువు. కాబట్టి మీరు దేని బంధము చేత? అందరూ చెప్పండి, సమాధానం అనే బంధము చేత. అందరూ చెప్పండి, నోటి సమాధానం అనే బంధము చేత. చెప్పండి, సమాధానం అనే బంధము చేత. సమాధానం అనే బంధము చేత. సమాధానం అనే బంధము చేత. బంధం. అందరూ చెప్పండి, బంధం. బాండింగ్ అంటే అర్థం ఏంటంటే నడుముకి బెల్ట్. యాక్చువల్ గ్రీక్ భాషలో బాండింగ్ అంటే బెల్ట్. ఇప్పుడు నా ప్యాంట్ జారిపోతుంది, ప్యాంట్ జారిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? బెల్ట్ పెట్టాలి. బెల్ట్ పెట్టడం అంటే అర్థం ఏంటి? పక్కన చేయాలి. దాన్ని బెల్ట్ పెట్టుకున్నట్టు సరిపోదు, దాన్ని టైట్ చేయాలి. హల్లెలూయా. సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు
జాగ్రత్తగా ఆత్మ కలిగించు ఐక్యమును. ఆగండి, ఎవరు కలిగించే ఐక్యత? అది తప్ప ఏ ఐక్యత అది ఐక్యత కాదు. ఎవరు కలిగిస్తారు ఐక్యత? గట్టి చెప్పాలి. అన్న పరిశుద్ధాత్ముడు. ఐక్యత మనలో కలిగించేది ఎవరు? ఇప్పుడు చెప్పండి, సంఘంలో ఐక్యత లేదంటే ఎవరు లేనట్టు? క్లియర్ కట్, ఫినిష్. నువ్వు ఎన్ని భాష దగ్గరికి గెంతులేసినా నువ్వు నీ వలన ఐక్యత లేకపోయినప్పుడు విలో నువ్వు ఎన్ని గెంతులేసినా ఆత్మ లేనట్టే నీలో. ఒక ఎక్కడైనా అసమాధాన పరిస్థితులు ఉన్నా నీలో నిజంగా ఆత్మ ఉంటే నన్ను కలుపుతాను. గట్టిగా హల్లెలూయా. చుట్టు పట్టేసింది సంఘం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ పక్కన అడగండి, ఈ ఐక్యతకి నువ్వా నేనా కారణం? ఐక్యత లేని దానికి కారణం నువ్వా నేనా? ఐక్యత లేకుండా ఉండడానికి కారణం నువ్వా నేనా? సంఘంలో జాగ్రత్త, ఖబర్దార్ సంగమా. ఎక్కడైనా విడిపోతుందంటే మనం ఏం చేయాలి? వీళ్ళందరూ సమాధానపరచాలి. అప్పుడు అది లేదు, ఉన్నదాన్ని మంటలు పెట్టే దౌర్భాగ్యం జీవితం. ఆడది జీవితం తెగ మాట్లాడుతున్నాడు, వేరే పని లేదు ఇంకా. అంటే వాళ్ళు ఎవరు లేరు? క్లియర్, వెరీ క్లియర్. బైబిల్ చెప్తుంది there is no spirit in you. స్పిరిట్ నీలో ఉంటే ఐక్యపరుస్తా సంఘాన్ని. నేర్చుకొచ్చినప్పటి నుంచి హల్లెలూయా హల్లెలూయా. ఐక్యపరిచే ఆత్మ నీలో లేనప్పుడు సమాధానం అనే బంధం ఉండదు. నీ బెల్ట్ లూజ్ అయితే బ్యాండ్ జారిపోతుంది, చూసుకో. హల్లెలూయా హల్లెలూయా. ఏమన్నా మనలో ఆయన మహిమ మన మధ్యకి దిగి రావాలంటే, అందుకే యోహాను 16:17 అంటాడు, మనము ఏకమై ఉన్నట్టు ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాడు తండ్రికి, తండ్రి మనిద్దరం ఏకమై ఉన్నట్లు. హల్లెలూయా. మనిద్దరం ఏకమై ఉన్నట్లు. we be together. అదన్నాడు దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఒకనంటే ఇంకోటి పడదు. ఒక్కొక్కసారి నీ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, అవతల వ్యక్తి వల్ల నీకు ప్రాబ్లం ఉంది, దేవుడి మహిమ అడ్డులు అన్నప్పుడు నువ్వు దాన్ని ఇంకొక మంట పెట్టవు. నీ మానాన్ని కొద్దిగా సైలెంట్గా ఉంటావు పక్కకి. ఓకే, లెట్ దెమ్ అని కొద్దిగా కుదిరిపడి చూద్దాం. అంతేగాని వెళ్ళి వాళ్ళతో డీపలో నువ్వు మౌనం ఉన్నంత మాత్రాన సమాధానం పరచబడడానికి ఇష్టపడలేదని కాదు. అక్కడ పరిస్థితులు కుదిరిపడాలి. అర్థంలో దేవుని స్తోత్రం చెల్లించు. ఈ పక్కన చెప్పండి, నిదానించు. పరిస్థితులు బాగాలను నిదానించు. చెప్పండి, పరిస్థితులు బాగాలను నిదానించు. జ్ఞానుడు భావోద్వేగాలు పనిచేయక. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంత గొప్పోడంటే ఆదికాండం 1వ అధ్యాయం అంటాడు, మనం చేసే దగ్గరికి వచ్చినప్పుడు, నరుడు చేసేటప్పుడు మనము అన్నాడా, నేను అన్నాడా? మనము మన పోలిక చొప్పున మన స్వారూప్యమందు నరులను చేసేదను అనలేదు, చేయుదము. ఎక్కడ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఎక్కడ కూడా ముగ్గురు బ్రేక్ అయిన పరిస్థితి బైబిల్ ఎక్కడ కనబడదు. యుగ యుగములు కలిసి జీవించే ఐక్యత కలిగిన ఒకే ఒక్క దేవుడు. అందుకే సంఘంలో కూడా ఆయన కోరుకుంటుంది ఏంటి? ఆ ఐక్యత కలిగి ఉండాలని. హల్లెలూయా. నువ్వు ఈ ఉదయ కాలంలో వినోచోలేపి ఈ ఉదయ కాలంలో నువ్వు ఐక్యపరచబడే తత్వం లేకుండా ఒకవేళ అది నువ్వు బలంలో చేకూర్చితే బహుశా ఇస్కరేతు యోధ పరిస్థితి. నీకు సమయం ఇవ్వడం సరి చేసుకోవడానికి నీ హృదయంలో ఇంకా ఎవరి పడ్డానా నీకు గాయం ఉంటే, ఎవరు పెట్టైనా నీకు ఏమైనా ఆయాసం ఉంటే, అది నీ భర్త అవ్వచ్చు, నీ భార్య అవ్వచ్చు, నీ పిల్లలు అవ్వచ్చు, నీ పరువారు అవ్వచ్చు, నీ పక్కన సహోదరి అవ్వచ్చు.
మీకు మీరు తగ్గించుకుని వెళ్ళి వినండి, ఆయన మహిమ మన మధ్యకి దిగి వచ్చినట్లు నువ్వు తగ్గించుకుని వెళ్ళి సమాధానపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆహారం వెళ్ళదు, గర్వం పోవద్దు, తగ్గించుకోండి. ఎందుకంటే ఒక్కరి వల్ల యుద్ధం ఓడిపోదామని, ఒక్కరు అసమాధానం కలిగి ఉన్న, ఒక్కరు సంఘంలో ఐక్యతకి భంగం కలిగించిన సంఘం అంతా యుద్ధం ఓడిపోతుంది. మరి వాళ్ళకి ఎంత నష్టం? ఆ విషయం నేను మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అందరూ సరి చేసుకోవడం ఉన్నారని నేను ఆశిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒకసారి బైబిల్లో వీరి ముగ్గురు మధ్యన ఐక్యత భంగమైంది. చెప్పనాయన యేసు ప్రభు శిలువలో వెళ్ళాడుతున్నాడు. ఒకే ఒకసారి బైబిల్లో కనబడుతుంది. తండ్రి తన కుమారుడి యొక్క చెయ్యి వదిలినప్పుడు ఎలో ఎలో లమా సబక్తనీ, నా దేవా నా దేవా, తండ్రి అని పిలిచినాడు. దేవాన్ని పిలిచి దాసోహంలోకి వచ్చాడు. పాపం బట్టి, ఎవరి పాపం బట్టి? నా పాపం బట్టి ఐక్యత కలిగి యుగయుగాలు ఉన్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ బ్రేక్ అయ్యారు అక్కడ. అంటే వారి పాపం ఎంతో ఘోరమైంది. అర్థమైన దేవుని స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. మన కుటుంబంలో ఐక్యత లేదంటే దేర్ ఇస్ నో హోలీ స్పిరిట్. సేవకులను మాత్రమే ప్రేరుతున్నది, ఏ మినహాయింపు లేదు ఎవరికై. వాక్యం అందరిది. హల్లెలూయా. నీ కుటుంబంలో ఐక్యత లేకపోతే సంఘంలో రానివ్వదు ఐక్యత. ఎందుకంటే నీ కుటుంబంలో ఉన్న సమస్యలు ముందు నీ వ్యక్తిగతంగా నీలో ఉన్న ఐక్యత లేనిది నీ కుటుంబంలో చెలరేగిపోతుంది. నీ కుటుంబంలో చెలరేగింది ఇంట్లో కూర్చొని మాట్లాడు, రేపు ఆ సంగతి చెప్తాను, రేపు దాని సంగతి చెప్తాను, రేపు ఇలా ఉంటారు చూడు, నువ్వు మాట్లాడి దాని తప్పు. అట్టి వారికి శ్రమ, సమస్య నుంచి విడుదల పొందలేరు. మీ కట్లు తెప్పబడవు, నీకు స్వస్థత లేదు. అర్థమైన దేవుని స్తోత్రం చెల్లించాలి. అందుకే మన పిల్లలు సరిగ్గా చదవలేకపోతున్నారు. మనం చేసే ప్రతి పనికి ప్రతిఫలం ఎవరికి వస్తుందో తెలుసా? అని చెప్పనా? మనం చేసే ప్రతి ఒక్క ప్రతిఫలం ఎవరికి వస్తుందండి? మన పిల్లలకి. అది మంచిగా కానీ కీడే కానీ. మీ పక్కన చెప్పండి, తల్లిదండ్రులు చెప్పిన జాగ్రత్త చెప్పండి, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నువ్వు ఎవరు ఆడుతున్న ఆటలో దేవుడితో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఐక్యత కలిగి మావలే సంగమా మమ్మల్ని చూపించండి లోకానికి. మేము అదృశ్యమై ఉన్నాం, దృశ్యమై ఉన్నాం. మీరు లోకంలో మా ఐక్యతని లోకానికి చాటి చెప్పండి అంటే దరిద్రాలంతా ఇక్కడే ఉంది, సంఘంలోనే ఏడ్చొచ్చింది. అర్థమైతే దేవుని స్తోత్రం చెల్లించండి. సరి చేసుకుంటాం వాళ్ళు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించండి. ఒక్కడే కారణమయ్యాడు. 300 మంది ఇశ్రాయేలు సైన్యం చిన్న పట్టణమైన యాయి మీద జయించినాను. ఆడి పేరు ఎంత తెలుసా మీ బైబిల్లో? ఆపో మర్చిపోదాడి పేరు. ఒక్కడు దరిద్రుడు. దేవుడు అన్నాడు ఎరుకో పట్టణంలో ఏది ముట్టదు. ఇప్పుడు మళ్ళీ ఆ పాయింట్కి వెళ్ళాను నేను. ఎందుకు అక్కడ ముట్టద్దు అన్నాడు? ఏది ముట్టద్దని ఎందుకన్నాడు? చెప్పడం కారణం ఏంటో చెప్పండి. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం బయటకు వచ్చిన తర్వాత వారు ఇశ్రాయేలీలుగా మొదటి యుద్ధం చేశారు. హల్లెలూయా. అప్పుడు మొదటి ఎవరిది? ఆయనది. సో డోంట్ టచ్ ఎనీథింగ్ ఇన్ దట్. అంటే ఏది ముట్టగా ఆడికి వచ్చేసింది రా బాబు. ఏంటది? దురాశ. వినండి, స్వార్థం. స్వార్థంలో అన్ని వస్తాయి. ఏది? ఈ ఐక్యత లేనితనం. వాడు స్వార్థం పోతే ప్రశస్తమైన వస్త్రాలు, ఆ వెండి బంగారం కోసం కక్కుర్త పడ్డాడు. కానీ వాడు తెలియలేదు పాపం. వాడు చేసే పని వలన వాడి కుటుంబం కూడా సర్వనాశనం అయిపోతాడు. సంగతి అర్థం.
అక్కడ 300 సైన్యం చచ్చిపోయారు. ఇక్కడ వీడి వల్ల వీడు చేసిన పని కుటుంబం కూడా నాశనం అయిపోయింది. అర్థమైతే దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. చాలా మీ పక్కన చెప్పండి, చాలా జాగ్రత్త. దేవుని ఐక్యతకి ఎక్కడ భంగం కలిగించారు. చాలా జాగ్రత్త. చాలా జాగ్రత్త. ఐక్యత ఐక్యత. నేను అనుకున్నది అయిపోవాలి. దయ్యాలు యజబెల్ ఆత్మ ఏంటి అనుకునేది అయిపోవాలి. నేనే చాలాసార్లు సంఘ విషయంలో కొన్ని ఇది కరెక్ట్ కాదని తెలిసిన కొన్ని విషయాలు నేను ఎందుకు అనుకుంటానంటే, ప్రభావ నువ్వు చూస్తున్నా పేరు చేయలేను. ఎందుకంటే ఇట్స్ వెరీ డేంజరస్ హ్యాండిల్ గాడ్. మనం చాలా సునాయాసంగా నోటుకొచ్చి చెప్పేస్తాం, నోటుకొచ్చి నిర్ణయాలు తీసేసుకుంటాం. చి అంటే నీ వాక్యం సరిగ్గా అర్థంలే, ఆయన మనస్తత్వం నీకు అర్థంలే, ఆయన స్వభావం ఏంటో నీకు బొరకు ఎక్కలే సరిగా. ఈస్ గాడ్. హల్లెలూయా 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 హల్లెలూయా. జాగ్రత్త. ఆయన ఐక్యతకి ఎక్కడ బంధం కలిగించారు. సమాధానం అనే బంధము దేని బట్టి కలిగి ఉంటుంది? ఆత్మ ద్వారా కలిగే ఐక్యత. ఇప్పుడు చెప్పండి, సంఘంలో ఆత్మ ఉందా లేదా? లేదు. మనం భుజాలు తట్టుకుని చెప్పేసుకోవడే. మనం ఏమి దేవుని కార్యాలు ఏవి ఇక్కడ? దానికి కారణం నేనా, నువ్వా, మనమా? సరి చేసుకుని చాలా మంచి. మీ పక్కన నలుగురికి చేయించి చెప్పండి, సరి చేసుకుందా, సరి చేసుకుంటా. ఈ రోజు చెప్పండి, ఈ రోజే సరి చేసుకున్నా, ఇప్పుడే సరి చేసుకున్నా, ఇప్పుడే సరి చేసుకున్నా. చెప్పండి, ఇప్పుడే సరి చేసుకున్నా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని రాజ్య వ్యాప్తి కోసం మనం అందరం ఏర్పాటు చేస్తున్నాం. ఆ క్షేమకున్న జ్ఞానం. అందుకే స్వామి సంఘం అద్భుతం, వాక్యాలు అద్భుతం తెలుస్తుంది. ఆ పాస్టర్లు వచ్చి మన మీద ఇంకా చాలా గ్రేట్ అనుకుంటున్నారు. వాళ్ళు మనంతా పైన పడ్డారు, లోపల పడ్డారు, నాలుగు తెలియదు. హల్లెలూయా హల్లెలూయా. సరి చేసుకున్నాం దేవుని బిడ్డలారా. లెట్స్ నాట్ యాక్ట్. ఉండేనా సీరియస్ భక్తి చేద్దాం. మొత్తం మంట పెట్టేసి పక్కకి వెళ్ళిపోదాం. కానీ నటించి దేవుని కట్టు రావద్దాం. అది ఘోరమైన శాపం నీ మీద. ఈ మాటలు ఎన్ని కార్యాలు జరగాలి మన మధ్యన? బహుశా నువ్వు నేనేమో దానికి కారణం. అనవసరంగా ఆడి గురించి కొంతమంది పని పాట పోస్టుగా గుమ్మకి వెళ్తారు, కుక్కలు వెళ్ళినట్టు. ఆడి గురించి మాట చిచ్చి నీ ఇంటికి పట్టుకెళ్తాను తెలుసు. అలా మాట్లాడి శాపం పెట్టుకెళ్తాను నీ పిల్లలకి ఆశీర్వాదం. అవసరం అనుకని అందుకనే ప్రభు నీకు రక్షణ ఇచ్చాడు. భర్త లేనప్పుడు భర్త గురించి మాట్లాడడం, భార్య లేనప్పుడు భర్త మాట్లాడడం, ఆరు గురించి ఈ గురించి ఆరు గురించి మాట. మరి సాధారణ పనిచేయడం ఏం పని చేస్తాడు? వినండి, ఇలా నేను ఒక ఉదాహరణ చెప్పాను, మీకు గుర్తుందా? చీమల పొట్ట. ఇప్పుడు నేనేం చెప్పన్నాను? వెళ్ళి నన్ను తీసేమన్నాను. అప్పుడు చీమలు ఏం చేస్తాయి? వచ్చి ఎందుకు దాడి చేస్తే ఆ వ్యక్తి మీద వాడు చేయద్దు, మా ఐక్యతకి అడ్డు రావద్దు. ఇప్పుడు సంఘంలో ఐక్యతకి అడ్డు ఎవరు వస్తున్నారు చెప్పాలి? ఇదే చాలా తప్పు. వాళ్ళంతా వీళ్ళంతా నేను ఆడుకోను. వాళ్ళంతా ఎవరు పని చేస్తున్నాడు? అపవాది. హల్లెలూయా. ఆడుతూ జాగ్రత్త. చెవులకి వినండి, వాడికి బాగా తెలుసు ఎక్కడ ఇద్దరు నా నామమును కూడి ఉందరో. మూసేశారు. ఎక్కడిద్దరు నా నామమును కూడి ఉందరో అంటే అర్థం ఏంటి? పేరు చెప్పుకొని వచ్చి స్త్రీలు కూడికని, ఉపవాస ప్రార్థన, స్తుతి ఆరాధన నుంచి పని మనం మాట్లాడుతాం చూసారా? వింటున్నారా? ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే అంటే అర్థం ఏంటంటే, అక్కడ చూడండి, ముగ్గురు నలుగురు చెప్పలేదు బైబిల్. ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉందరో
అక్కడ నేను ఉందును అంటే అర్థం ఏంటంటే నేను ఐక్యత ఉంటే నేను ఉంటాను అర్థం. దాన్ని చాలా సీల్లీగా చీప్గా చేస్తాం. కలిసి ఉంటే అయిపోద్దా? ఆ ఇద్దరు ముగ్గురు ఏమి ఉండాలి? తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఉన్న ఐక్యత మనం చూపిస్తే ఆయన మన మధ్యకి దిగి వచ్చి మన మధ్య ఉండేవాడు. హల్లెలూయా. అర్థమైన గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని పలకండి. ఆయన కూడా ఐక్యతను మార్చండి. హల్లెలూయా. 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 మీకు సలహా ఇస్తాను. ఏమంటే ఏమన్నా ఈసారి వేరే వ్యక్తి గురించి ఎవరైనా వచ్చి నీతో మాట్లాడుతుంటే నాకు కోపం పట్టేసి నా దగ్గరికి వచ్చు పర్లేదు కానీ సలహా బుద్ధి వస్తుంది. ఎందుకంటే వాక్యం నేను సరి చేయలేనప్పుడు నాకు చదువుకోడు. బాగుందండి ఈ నియమం బాగుందా? ఆవిడ అందరిలో ఉంటాయి పనుకున్నట్టు ఇలా కొప్పు ఊపిపోయి ఉన్నాడు వాసినట్టు కోడికి ఇక్కడ నోరిస్తే అక్కడ గురించి మనకి చండా యేసు తన రక్తాన్ని మన కొరకు చిందించాడు, మరణించాడు, మనకు మరణం జయించి తిరిగి లేచాడు. ఆ ఐక్యతలో మనం ఉండమంటున్నాడు. ఇంకా చేదేరు పోలే మనలో నుంచి కొంతమంది అయితే పెళ్లిళ్ళ కోసం బాప్తిసాలు తీసుకున్న దరిద్రులు ఉన్నారు ఇక్కడ. కొంతమంది క్రైస్తవ పేరు పెట్టుకుని చాలామంది అయిపోతున్నారు ఉన్నారు ఇక్కడ. సరి చేసుకున్నా మీ పక్కన మళ్ళీ చెప్పండి. క్రీస్తులో సరి చేసుకున్నా చెప్పండి. క్రీస్తులో సరి చేసుకున్నా. ఐక్యత మనకి వచ్చేది కేవలం క్రీస్తులోనే. వినండి, అపవాదికి బాగా తెలుసు, చెవులు వినండి. దేవుని మహిమ కార్యాలు ఎక్కడ జరుగుతాయంటే ఐక్యత ఎక్కడ ఉంటే అక్కడ కార్యాలు జరుగుతాయి. క్రీస్తులో ఐక్యపరచబడే సంఘం వింటున్నారా? అందుకే చూడండి, సంఘాలు ఎక్కువ శాతం మీరు గమనిస్తున్నారు. పోలీస్ స్టేషన్ లో ఉంటున్నాయి సంఘాలు. కార్మికుల విషయాల్లోనూ, సంఘ పెద్దల విషయాల్లోనూ, పెత్తందారి విషయాల్లోనూ ఎక్కువ కేసులు అంటే పోలీస్ స్టేషన్ లో తీర్చుకున్నారు. లేదా రాజకీయ నాయకుల మధ్యకి వెళ్తున్నారు దరిద్రులు. అసలు అట్లా నీకే పని? సంఘమానికి అట్లా పని ఏంటి? అపవాదికి తెలుసు సంఘంలో ఐక్యత లేకుండా ఏం చేస్తే ఆయన ఉండనే ఉండడు అక్కడ. అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం కనీసం చెల్లిస్తారా? హల్లెలూయా. 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 ఒకడ చాలు సంఘం దరిద్రం చేయడం. రోమిలికి రాసిన పత్రిక త్వరగా 16:17 త్వరగా. అందరూ తీయండి. I want everybody to open the Bible. రోమిలికి రాసిన పత్రిక 16:17 చదువు. సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు. ఇప్పుడు ఇది ఎవరికి హెచ్చరిస్తున్నాడు? సంఘానిగా లోకానిగా? ఎక్కడ చెప్పాలి? సంఘానికి. చెప్పండి. నాకే. సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు. ఆహా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా. అంటే సత్యమునకు వ్యతిరేకంగా భేదములను, ఆటంకములను కలుగు చేయ వారిని కనిపెట్టి ఉండునని ఆయన జాగ్రత్త కనిపెట్టమని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మిమ్మల్ని అడుగుకుంటున్నాను పౌలు గారు అంటున్నాడు సంఘాన్ని. హల్లెలూయా. చెవులిప్పి విని సంఘమా, సంఘంలో ఐక్యత లేకుండా ఉండడానికి రెండు కారణాలు. ఒకటి పాపము, రెండోది తప్పుడు బోధ. రాసుకున్నాడు కనీసం తర్వాత చదవండి. మొదటిది ఏం చెప్పండి? పాపం సంఘంలో ఏర్పాటు చేస్తున్నప్పుడు ఐక్యత లేకుండా అది సాధారణంగా పనిచేస్తుంది. రెండోది తప్పుడు బోధలు. తప్పుడు బోధలు ఎక్కడ ఉంటాయి? అక్కడ కాంట్రవర్సీ ఉంటుంది. సత్యం బోధించినప్పుడు సంఘం అంతా నిలబడుతుంది. లేని పద్ధతులన్నీ పెడితే సంఘం గలిబిలైపోతుంది. వాక్యంగా బోధిస్తే సంఘం ఐక్యత కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది సత్యం అనేది ఒకటే. అర్థమవుతుందా? అంటే చదువు. సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు. మీరు ఏ సత్యం అయితే వింటున్నారో తెలుసుకుంటున్నారో వ్యతిరేకముగా
దానికి వ్యతిరేకంగా భేదములను ఏం కలిగిస్తుంది? భేదములను, ఆటంకములను కలుగజేయు వారిని ఆ కనిపెట్టి ఉండుడని. అలా కొనుక్కొని చూసుకోండి మీరు. ఆయన చెప్పేది 10 మంది ఉన్నారు ఇక్కడ. ఆయన పదే పక్కన గురించి మాట్లాడమే. చీడ పురుగులు సంఘానికి ఓ మాట చెప్పాలంటే డూప్లికేట్ ఇసుకలు యోధాలు అయ్యని ఆందోళన ఎక్కిపోతున్నా చూసా, అది నీకు నష్టం. ఆడికి జాగ్రత్త కనిపెట్టు. మీకు అందరూ చెప్తాను. మీకు అందరూ తెలుసా, మీ అందరిలో మనందరిలో క్యాన్సర్ సెల్స్ ఉన్నాయి. ఏం కణాలు ఉన్నాయి మనలో? దాని ఇంగ్లీష్ లో రెనిగేట్ సెల్స్ అంటారు. అంటే నీ శరీరంలో అవయవాలు పనిచేయడానికి పనిచేసే ఆ కణాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా పనిచేసే కణాలని క్యాన్సర్ సెల్స్ అంటారు. వింటున్నారా? అందరిలో క్యాన్సర్ సెల్స్ ఉంటాయి. కానీ నా శరీరం ఆరోగ్యం కలిగిందని చెప్పండి. నా శరీరం ఆరోగ్యం కలిగింది. నా క్యాన్సర్ సెల్స్ ఉన్నా నా క్యాన్సర్ అయితే రాలేదు. క్యాన్సర్ అయితే రాలేదు. ఆమేన్. ఏం రాలే? క్యాన్సర్ నాకు రాలేదు. క్యాన్సర్ అయితే నాకు రాలేదు. అడగండి ఎందుకు? ఎందుకంటే నీ రక్తంలో తెల్లని రక్త కణాలు ఉంటాయి. వైట్ బ్లడ్ సెల్స్ అంటారు. వాటి ఉన్న తత్వం ఏంటంటే ఏ జబ్బైనా నీలో యాక్టివేట్ అవుతుందని గమనిస్తే అవే ఫైట్ చేస్తాయి నీకు తెలియకుండా. హల్లెలూయా. ఇమ్యూనిటీ అంటే రోగ నివారణ శక్తి నీలో. ఆ రోగ నివారణ శక్తి కలిగించే ఆ రక్త నాణ్యాల కణాల పేరే వైట్ బ్లడ్ సెల్స్. ఇట్ ఫైట్స్ అగైన్స్ ద డిసీజెస్. వాళ్ళు ఎక్కడైనా క్యాన్సర్ సెల్స్ ఏ సందులోంచైనా అది యాక్టివేట్ అవుతుంది అని తెలిస్తే ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయి? వెళ్ళిపోయి పక్కన అటాక్ చేసి అది నీ మీద పని చేయకుండా, అంటే మందుల దాకా రాకుండా నీ శరీరంలోనే దాన్ని నిర్మూలన చేసేస్తాయి. హల్లెలూయా. 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 రక్తం లేని వారు జాగ్రత్త ఉండాలి. తక్కువ రక్తం ఉన్నవాళ్ళు, ఎనమిక్ ఉండేవాళ్ళు చాలా జాగ్రత్త ఉండాలి. ఎక్కువగా ఫుడ్స్ తినేవాళ్ళు, ఇంకా నాకు రుచి ఉంటేనే నా జీవితం గడుస్తుంది, నేను పుట్టిందే పొట్ట పెంచుకోవడానికి అన్నవాళ్ళు, అంటే తిన్నాకే బ్రతికాలనుకున్నవాడు విను చెవులెప్పి, ఎవరిదైతే కొవ్వు ఎక్కువ ఉంటుందో ఆ స్లీపింగ్ క్యాన్సర్ సెల్స్ యాక్టివ్ అయిపోతాయి. తిండి ప్రియులు అనుకున్నా చేయగలండి. ఇది రేపు ఉప్పు జాగ్రత్త. కొవ్వు పెరిగిందా ఏం యాక్టివేట్ అవుతాయి? నీలో దాగి ఉన్న స్లీపింగ్ సెల్స్ అవి యాక్టివేట్ అయ్యి, వినండి, క్యాన్సర్ సెల్స్ అంటే అర్థం ఏంటంటే శరీరంలో ప్రతి కణాలు కలిసి శరీరంలో అవయవాలన్నీ చక్కగా పనిచేయడానికి ఎలాగైతే ఏకీభవించి కణాలన్నీ పనిచేస్తాయి. కోట్లానికి కోట్ల కణాలు, అందులో ఒక దరిద్రం లభిస్తుంది. దాని పేరే ఏమంటుందని మిమ్మల్ని అంటే నేను అయ్యో నీకు లేకపోతున్నానండి తెగ. నేను మిమ్మల్ని క్యాన్సర్ గురించి అంటున్నాను. అది వ్యతిరేకంగా పనిచేసే ఒక దరిద్ర సెల్ ఉంటుంది. దానికి ఎవరు కనిపెట్టాలి? నువ్వు చెప్పండి, ఎవరు? వైట్ బ్లడ్ సెల్స్. అవి సరిగ్గా రక్తం నీళ్ళు లేకపోతే ఆ సెల్స్ నీళ్ళు సరిగ్గా సరిపడా ఉండవు. అందుకే ఎనమిక్ ఉన్న వాళ్ళకి ఎక్కడైనా రోగాలన్నీ అనుకుంటే కొంతమంది ఉన్నారు కదా, కొంతమంది నచ్చోడే కొంత దరిద్రులు ఉంటారు. కావాలని బదిలీకి వెళ్ళి వాళ్ళకి చూడు ఆర్బిసి ఎక్స్ప్రెస్ బైకుస్ డిస్కుస్ ఈ మంచోళ్ళు ఉన్నారు చూసా. అవునా అంటే ఈ క్యాన్సర్ సెల్స్ ఏం చేస్తున్నాయి? యాక్టివేట్ అయ్యి పక్కన ఉన్న సెల్స్ కూడా పాడు చేస్తాయి. ఆ సెల్స్ పెరిగిపోయి ఏమవుతాయి తెలుసా? ఒక లంపలా, ఒక గడ్డలా తయారవుతుంది. ఆ గడ్డగా తయారయ్యి అక్కడి నుంచి వేరే అవయవానికి స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. మీ పక్కన చెప్పండి, ఆ క్యాన్సర్ సెల్స్ జాగ్రత్త. చెప్పండి చెప్పండి గడి చెప్పండి. కొంతమందికి తెలుసా క్యాన్సర్ అనుకో ఇళ్లలోను మీ
చూసారు క్యాన్సర్ ఎంత ప్రమాదకరమైనదో, మనిషిని ఎలా కృంగదీస్తుందో. వినండి, క్యాన్సర్ సెల్స్ ఉన్న బుద్ధి ఒకటే, శరీరం ఎలాగని చంపేయాలి. దాని బుద్ధి ఏంటి? శరీరాన్ని చంపేయాలి. శరీరంలో అవి కణాలని ఎలాగైతే ఐక్యపరచబడి శరీరం నిలబడ్డానికి పనిచేస్తున్నాయి జీవించడానికి, ఆ ఒక్క క్యాన్సర్ సెల్, రెడికేట్ సెల్స్ ఏం చేస్తాయి చెప్పండి? ఇంకొన్ని పోగేసుకుని దాని ప్రతాపం శరీరం మీద తీసుకొచ్చి శరీరాన్ని అరెస్ట్ చేసి పడేస్తారు కంప్లీట్. అర్థమైన వాళ్ళు ఎవరంటే గట్టిగా చప్పట్లు కొట్టి జాగ్రత్తగా ఉండండి. ఎలా కొట్టుకోండి, రాసావా నీకు లేదా నా సంవత్సరాలు కలిస్తే అలా పని కనిపెట్టు. ఎవరది కనిపెట్టాలి? ప్రతి దానికి డేంజర్, సంఘానికి డేంజర్. ఎజిటేల్ ఆత్మ పరిగెడుతున్నాడు. సాతాను ప్రతినిధులు, ఏజెంట్స్. అది ఎక్కడ ఉంటాడు? సంఘంలో ఉంటాడు. స్లీపింగ్ సెల్స్, టెర్రస్ ఎలా ఉంటారు తెలుసా? స్లీపింగ్ సెల్స్ అయ్యి చేప కింద నీళ్ళ మొత్తం అంతా చేసి ఒక ఫైన్ మార్నింగ్ బాంబులు పెడతారు, డెటోనేటర్స్. అది పేరు దాకా తెలియదు. ఇక్కడ స్లీపింగ్ సెల్స్ లాగా నెక్స్ట్ టెర్రరిస్ట్ ఎక్కడ ఉన్నారు అక్కడ తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్లో? నీ కుటుంబం చిన్న పిల్లలే కూడా కారణం ఎవరిది? వాళ్ళతో నువ్వు ఎక్కివా, నీకు తెలుసు, నీ మనస్సాక్షి తెలుసు. ఆడవాళ్ళ నా కుటుంబం నష్టం అవుతుంది అయినప్పుడు నువ్వు ఇక మూతి రాసుకున్నావు. అక్కడ ఉన్న కుటుంబం కూడా పూర్తి పాడైపోతుంది. ఈ పక్కన చెప్పండి, అలాంటి దూరం ఉండు. అపరిచయం మాట్లాడుతూ దూరం ఉండు. వాళ్ళు ఎంత మంచి బట్టలు వేస్తున్నా, వాళ్ళు ఎంత పెద్ద చదువు చదివినా, వాళ్ళకి ఎంత ఆస్తున్నా, దరిద్రులు జాగ్రత్త సంగమా. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు సంఘాన్ని సరిగ్గా చేసుకోవాలని నమ్మి వాళ్ళకి చప్పట్లు కొట్టండి. ఎవరు ఆగండి. ఐక్యతకి అడ్డం వచ్చేది కారణాలు ఏంటి? రెండు. ఒకటి పాపం, రెండోది తప్పుడు బోధ. నువ్వు ఇచ్చే దేవుడు ఇచ్చేస్తాడు, లేదు అలా చేయడానికి రాంగ్. అది నువ్వు పంచే దేవుడి కార్యాలు చేస్తాడు. నో, అది విధానం వేరుంది. హల్లెలూయా. చెప్పండి జాగ్రత్త. నువ్వు చేస్తే ఆయన ఇస్తాడా? లేదు నీకు ఇచ్చేటప్పుడు చేయాలా? అర్థమైన గట్టిగా చెప్పబడి ఆయన నీకు గొప్పలించాడు కాబట్టి సంతోషంగా వచ్చి సంతోషంగా పని. హల్లెలూయా. మీరందరూ చేసే పని ఏంటి చెప్పనా? పని చేస్తే దేవుడు నన్ను ఆస్వాదిస్తాడని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఆస్వాదించబడ్డావు పని చేయి. అప్పుడు ఆశీర్వాద అనుభవంలోకి నువ్వు వస్తావు. హల్లెలూయా, మళ్ళీ హల్లెలూయా, ఒకసారి హల్లెలూయా, ఒకసారి హల్లెలూయా, ఒకసారి. హల్లెలూయా. ఆయన కృపతో నింపబడ్డాను కాబట్టి ఘనంగా ఆయన ప్రకటిస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన పని చేస్తే కృపలో కుటుంబ నాశనం. నో, అదే నీకు అందించాను, నా పని చేయి. హల్లెలూయా, హల్లెలూయా, ఎంతమంది అర్థం? హల్లెలూయా. కాబట్టి దేవుడు గారు సంఘంలో ఐక్యత లేకుండా ఉన్నారు. ఇవే చేసేది. అయితే మన సంఘంలో ఐక్యత రావాలంటే ఏం చేయాలి అన్నదే పెద్ద ప్రశ్న. చదువు 11వ వచనం, ఎఫెసీ 4:11. మనమందరము విశ్వాస విషయంలోను, వినండి, విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో, విశ్వాసం విషయంలోను, దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోను ఏకత్వం పొంది. ఇప్పుడు మీకు అర్థాలు చెప్తాను. ఇప్పుడు ఐక్యత లేకుండా కారణాలు ఏంటి? ఒకటి పాపము, రెండోది రాంగ్ డాక్ట్రిన్స్, ఫాల్స్ డాక్ట్రిన్. ఐక్యత పొందడానికి రెండే ఉన్నాయి. ఒకటి సత్యము, రెండోది ప్రేమ. ఏంటది? సత్యము,
రెండోది ప్రేమ, ట్రూత్ అండ్ లవ్. మళ్ళీ చదువు ఆ మాట. పదకొండు త్వరగా. మనందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను. వినండి, విశ్వాసము విషయంలో ఆమె ఏ మినిట్ వల్ల విశ్వాసం కలిగిన రోమిలకు రాసిన పత్రికలో ఉంది చెప్పండి. ఏ మినిట్ విశ్వాసం కలుగుతుంది? దేవుని వాక్యం. కాబట్టి మనం ఐక్యపరచబడేది సత్యమును బట్టి. రెండోది ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం. యేసుక్రీస్తు లోకానికి దేనికి వచ్చాడు తెలుసా? ప్రేమ సందేశమును బట్టి వచ్చాడు. హల్లెలూయా. అది అన్నాడు. ఒక శాస్త్రుడు అడిగాడు, అన్ని ఆజ్ఞల కన్నా గొప్పదేది అని ప్రభు అన్నాడు. మేమే. హల్లెలూయా. హల్లెలూయా. మన ఐక్యపరచబడాలని మనలో ఏముండాలి? సత్యం ఉండాలి, ప్రేమ ఉండాలి. మీ పక్కన చెప్పండి ముగ్గురికి, సత్యము ప్రేమ నీలో ఉండాలి. సత్యము ప్రేమ నీలో ఉండాలి. సత్యము ప్రేమ నీలో ఉండాలి. ప్రేమ నీలో ఉండాలి. చెప్పండి, సత్యము, దేవుడి వాక్యం యొక్క సత్యము, ఆ ప్రేమ నీలో ఉండాలి. అప్పుడే మనం క్రీస్తులో ఏమో ఉంటాం, ఐక్యపరచబడి. చూడు, వాక్యం నీకు సరిగ్గా తెలియకపోతే విను విను, వాక్యం నీకు లోతు అర్థమైపోతే నువ్వు తగ్గింపులకు రాలేవు. ఆ వాక్యం ఉన్న తీవ్రత ఏంటో నీకు అర్థమైతే పట్టాలని వస్తున్నాను, తిట్టాలని వస్తున్నాను. ఓ మై గాడ్ దానిలాగా వచ్చింది చాలా డేంజర్. తర్వాత వాక్యం ఏం చేస్తుంది? నేను తగ్గింపులోకి తీసుకెళ్తుంది, సత్యము. రెండోది ప్రేమ సహనములోకి తీసుకొస్తుంది. నీకు ఇష్టం లేకుండా ప్రేమ కలిసి ఉండేలా చేస్తుంది. అంటే నీలో ఏం లేదు చెప్పండి, ప్రేమ లేదు. గ్లోరీ, నువ్వంటే నువ్వు లేకపోతే నేను ఏం చేయలేదు గ్లోరీ అని పక్కన ఉన్న సిస్టర్ అనుకో, ఈ గ్లోరీ అవునే నో. ప్రేమ ఉంటే నీ పిల్లలు ఒకలాగా నా పిల్లలు ఇంకోలా ఉండరు. నా దృష్టిలో మళ్ళీ చెప్పనా? ఇంకోసారి చెప్పనా? చెప్పండి. నిజమైన దేవుని ప్రేమ నీలో ఉంటే ఆశ చేయరు. కప్పు ఆశతో కొంతమంది చేస్తూ ఉంటారు. వీడు ఎప్పటికైనా పనికి వస్తాడు, వీడికి ఇచ్చేస్తాం, ఆమె ఎప్పుడైనా పనికి వస్తున్నాడు. స్వార్థపూరితమైన ప్రేమ, స్వార్థపూరితమైన కార్యాలు. ఆ రేసే కొద్దిగా ఏం చేస్తపోతే టిఫిన్ పట్టుకు వస్తున్నాం. రేసే బాగా కప్పటాలని కక్కుర్తి ఆల్తో నాకు ఏదైనా పని ఉంటుంది, శాపగ్రస్తులుగా మారిపోతు. ప్రేమ అంటే అట్లాంటి అవతల పిల్లలే అలా ఉంటాయి. మనంతా ఎవరు అవ్వా దేవుడు బెడ్ల మట్టి బెడ్ల కాదు. మరి అదేది ఎక్కడ సత్యం మరణించిన ఎంతమందికి అర్థం అవుతుంది? యథార్థంగా వాక్యం బయటకు వస్తుందని ఎంతమందికి అర్థం అవుతుంది? హల్లెలూయా. నీ పిల్లలు ప్రేమించినట్టు వేరే వాళ్ళు ప్రేమిస్తున్నావా? నీ పిల్లల గురించి ఆలోచించినట్టు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? లేదు. అని నమ్మద్దు, జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్, బ్రదర్ బాగున్నారా? థ్యాంక్ యూ. వెళ్ళిపో అక్కడి నుంచి. ఎక్స్ట్రా ఫిట్టింగ్లు పెట్టక పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే గట్టిగా చెప్పండి కొట్టి ఆయనే మహిమ. ఇది నా కుటుంబం, ఇది నా కుటుంబం, సరిగ్గా చెప్పలేదు. నా కుటుంబం ఇది నా కుటుంబం. మేమంతా ఒకటే, క్రీస్తులో ఒకటి. చెప్పలేకపోతున్నారు. దేవుడు నీలో పని చేస్తుంది. ఎవరది? ఎవరది? చెప్పండి. క్రీస్తులో కుటుంబం. క్రీస్తులో మేము ఒక కుటుంబం. చెప్పండి, సవాలు చెప్పండి. క్రీస్తులో మేము ఒక కుటుంబం. నీలో ఏర్పడి చేస్తున్న వ్యతిరేక తత్వం చూసాడు, డివైజివ్ మెంటాలిటీ. ఇద్దరు కలిసి ఉంటే తట్టుకోలేదు కొంతమంది. ఎవరది? ఇద్దరు కలిసి ఉంటే తట్టుకోలేదు.
అలాగే చెడగొట్టాలి. సంఘమా ఇది? ఇది సంఘమేనా? ఎంత మోసం చేసుకుంటున్నాం ఒకరికొకరు. మోసంలో పడి దేవుడికి విప్పబడ్డు. అంత సరి చేసుకున్నాం మనం. ఆయన రాకడ వచ్చేస్తుంటే ఇంకా గుదుగురు తాలూకు దరిద్రమైన జీవితాలు. ఆత్మని నంబర్ 1 మనకి ఇక్కడ సంఘంలో. ఇక పరిశుద్ధాత్మ నిర్మాణం చేస్తాడు. ఇక ఆ వ్యతిరేకము విభజించే తత్వం కలిగిన ఆత్మలని యేసు నామములో బయటికి పోవును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 కొంతమంది రాకూడదు కారణం ఏంటో తెలుసా? మందిరానికి నువ్వే, నేనే. థాంక్ యూ హోలీ స్పిరిట్. ఫాదర్ వి ప్రేస్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నుంచి ఆశిస్తారు. ఐక్యత, ఆ వన్నెస్. ఓ మాట మీకు అర్థం చెప్తాను. ఫుట్బాల్ మ్యాచ్ చూసారు ఇప్పుడు? ఫుట్బాల్ తెలిసి చూసారు కూడా? వాళ్ళు ఆటని తెలియకుండా కలిసి చూసారు. ఫుట్బాల్ ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు ఒక టీంలో? ఎంతమంది ప్లేయర్స్? ఈచ్ టీమ్ ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు? 11 ప్లేయర్స్. దాకా చోలిపోయినాడు. సంఘం అంటే ఫుట్బాల్ టీం లాంటి. మీకు అర్థం లేదు. ఆ టీం అంతా బాల్ ఎట్టుపడతారు. 6 గోళ్ళు కాదు, ఆపోజిట్ ఒకే గోల్ అండి. ఒకే బాలర్, 11 ప్లేయర్స్ వేరే వేరే పొజిషన్ ఉంటారు. వాడు ఆడే టాక్టిక్స్ అని ఒక్కొక్క ప్లేయర్ ఒక్కొక్క టాక్టిక్స్ ఉంటాయి. హల్లెలూయా. కానీ వాళ్ళందరూ బాల్ కొట్టేది ఒకే డైరెక్షన్ లో కొడతారు. మాట అర్థమవుతుందా? వాళ్ళందరూ డ్రిబ్లింగ్ చేసిన, బ్యాక్ బాల్ కొట్టినా, స్కూపింగ్ చేసిన, షార్ట్ కొట్టినా, బ్యాక్ బౌలింగ్ కొట్టినా, ఏం చేసినా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఒక్కటే ఆ గోల్లో వెళ్ళాలి బాల్. మనము ఏ రీతిలో ఉన్నా మనందరము ఏమై ఉండాలంటే మన గోల్ ఒకటే, ప్రభువైన యేసుక్రీస్తు నామములో తండ్రిని ఘనపరచడమే. హల్లెలూయా. నేను ఎక్కువ తక్కువ నాకు చెప్పలేదు కదా నేను చేయను, నన్ను పిల్లలైతే నేను రాను. దేవుడు తీసుకుపోతాడు. బైబిల్లో మాట ఉంది కదా, ఏ శాంతుడైనా దీర్ఘ శాంతుడు. దీర్ఘ శాంతుడు. ఆ దీర్ఘ శాంతుడు శాంతగా దేవుడు అని కనబడతాడు. ఆయనకి తెలుసు ఒక్క దెబ్బ కొడితే మళ్ళీ జీవితంలో లేవని తెలుసు, అందుకే కొట్టాడు. హల్లెలూయా. అతను గట్టిగా చెప్పలు కొట్టి ప్రభుత్వం ఆయన తెలుసు నా దెబ్బ కొడితే లేవని, అందుకే దెబ్బ. ఏం చూపిస్తున్నాడు ఎదరా? ప్రేమ. హలో, మట్టి చదువు చదివా ఉన్నారు చెప్పండి. ప్రేమ. ఏం చూపిస్తున్నాయినా? ప్రేమ, కనికరం. దీర్ఘ శాంతం. ఇంకొక అవకాశం, ఇంకొక అవకాశం, ఇంకొక అవకాశం. నువ్వు అంటున్నావు ప్రభా ఇన్ని ప్రసంగాలు నాకు అవసరం. ఓయ్ ప్రభు అంటాడు, కనీసం ఆ ప్రసంగం, కనీసం ఆ మాటలు, కనీసం ఆ మాటలు బట్టి ఆయన మనస్థితి నాకు వస్తారేమో. ఆయన సహనాన్ని బలహీనతగా చూడకే. చెప్పనా మళ్ళీ? హలో బ్రదర్, ఆయన సహనాన్ని వీక్నెస్ లో చూడదు. ఆయన తెలుసు నువ్వు వీక్ పర్సన్ అని తెలుసు. ఆయన చేపడితే నువ్వు ఎందుకు పనికి రావు. అందుకే ఈయన మనసులో ఆయన చేతిలో మనం ఉండాలి, ఆయన చేతిలో మాత్రం పడక వేయించాలి. నీ ఇంట్లో వస్తువు నెత్తికేసుకుంటూ గాడ్ చేసుకుంటూ పాడు చేసుకుంటూ నేను నీ మందిరంలోకి వచ్చి తమాషా ఇస్తాడే ఆట తీసేస్తాడు వాళ్ళు. అందులో అంచుదిలా టైం లేదు. మీ పక్కన చెప్పండి, టైం లేదు డ్రామా వేయడానికి.
టైం లేదు డ్రామా చెప్పండి. టైం లేదు డ్రామా డ్రామా లేదు. వేయడానికి. ఒరిజినల్ గుండు చెప్పండి. ఒరిజినల్ గుండు ఒరిజినల్గా యథార్థ గుండు యథార్థంగా సరిగా ఉండు. సరిగా ఐక్యత పంచే ఐక్యత కలిసి పంచే పని చేద్దాం. కలిసి పని చెప్పండి. చేద్దాం. కలిసి పని చేద్దాం. కలిసి పని చేద్దాం. కలిసి పని చేద్దాం. కలిసి పని చేద్దాం. కలిసి ఆయన కలిసి ప్రభువును తండ్రిని కలుస్తాం. కనపడదాం. కలిసి కలిసి తండ్రిని సువార్త ప్రకటిద్దాం. కలిసి కలిసి సువార్త ప్రభువుని ప్రకటిద్దాం. మనం మహిమపడదాం. నమ్మిన వారి మన దగ్గరికి చెప్పండి. కలిసి 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 గట్టిగా కలిసి కలిసి చేయబోతున్నాం. కలిసి బోధ చేయబోతున్నాం. కలిసి ఒక పాటలో పాడబోతున్నాం. కొంతమంది నాకు ఇక్కడ కనబడుతున్నారు అదేనండి. పరిశుద్ధ బాధించినప్పుడు ఎప్పుడో చెప్తా ఉంటున్నారు. ఇదిగో వెంటనే ఫ్లాష్ అయినా కొంతమంది పాత్ర ఇదిగో అదేంటి దిస్పియా బ్రాంతి అని తాగేది ఒక్క పాత్రలోది అంటే అర్థం ఏంటో తెలుసా? దాంట్లో ముంచి కొన్ని సంఘాలు కప్పులు పెట్టుకుంటారు దరిద్రులు. ప్రభు ఏమన్నాడు? ఒక్క పాత్రలో త్రాగు. అది ఐక్యతకి సూచన. ఆడేసివాడు అంటాడు నేను తాగు, ఇది తీసివాడు నేను తాగు. నీ మొఖం కాదు. మళ్ళీ నీకు యాక్సిడెంట్ రక్తం పోతే ఈ రక్తం నీకు కావాలా? మరి అప్పుడు కనపడలేదు నీకు కాదు. అజ్ఞాని జీవుడు కాబట్టి క్రీస్తులో ఒకటే. క్రీస్తులో మేమంతా ఒక్కటే. సరే చెప్పండి. క్రీస్తులో మేమంతా ఒక్కటే. అందరం ఒకటే. అందరం ఒక్కటే. ఇంకెక్కడున్నారు? నువ్వు మనవాడేనా? మన కాపురేటేనా? ఎప్పుడు శుద్ధి చాలు. ఎవడో మాట్లాడండి. అదే కదా ఒక కలిగినట్టు కూడా అసలు మన దరిద్రయం మన కళ్ళకి అయ్యేది దరిద్రాలు నేర్పేది.